నమస్కారం. ఐటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభించిన పవన్ కళ్యాణ్. శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు కొత్త సౌకర్యం. 3.7 కిలోమీటర్ల మార్గంతో భక్తులకు సౌలభ్యం. పర్యాటకాభివృద్ధికి దోహదం చేసే కొత్త మార్గం ప్రారంభం. రేవంత్ వ్యాఖ్యలపై బండి సంజయ్ విమర్శలు. ప్రజల్లో విభేదాలు సృష్టించే రాజకీయాలపై ఆరోపణలు. మహిళా రిజర్వేషన్ అంశంపై స్పందన. విభజన రాజకీయాలు మానుకోవాలని సూచన. బాధితురాలని పరామర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్. కాకినాడ ఘటనపై స్పందించిన రాయపాటి శైలజ. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించిన అధికారులు. కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ. విశాఖ సముద్ర తీరంలో సన్కేఫ్ ప్రారంభించిన సిపి బాక్షి. అరకు కాఫీ రైతులకు ప్రోత్సాహంగా సన్కేఫ్ ఏర్పాటు. పర్యాటకులకు ప్రత్యేక అనుభూతి అందించి విశాఖలో కొత్త ఆకర్షణగా నిలిచిన కేఫ్. విశాఖపట్నం పాండురంగాపురంలో అత్యాధునిక సౌకర్యాలతో రూపొందించిన సన్కేఫ్ ను నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖ ప్రతాప్ బాక్షి ప్రారంభించారు. సముద్ర తీరంలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ నాణ్యమైన కాఫీ అందించడం ఈ కేఫ్ ప్రత్యేకతగా నిలుస్తోంది. ముఖ్యంగా అరకు ప్రాంతానికి చెందిన కాఫీ రైతులకు ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కేఫ్ ప్రారంభించామని నిర్వాహకులు తెలిపారు. స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడం ద్వారా రైతులకు మద్దతునివ్వాలని భావిస్తున్నట్టు తెలిపారు. పర్యాటకులకు ప్రత్యేక అనుభవాన్ని అందించేలా కేఫ్ ను రూపొందించారు. విశాఖలో కొత్త ఆకర్షణగా ఈ సన్ కేఫ్ నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ ప్రారంభోత్సవం స్థానికంగా మంచి స్పందన. బీచ్ చూస్తూ, సముద్రం చూస్తూ, ఈ చల్లని గాలి ఎంజాయ్ చేస్తూ కాఫీ త్రాగడానికి అదృష్టం చాలామందికి దొరకదు. సో ఈ క్యాఫే అంటే ఎంతో అందమైన లొకేషన్. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం చల్లని గాలి, అందమైన దృశ్యాలు. సో అది చూస్తూ, అది ఎంజాయ్ చేస్తూ కాఫీ త్రాగడం, అది అదృష్టవంతులు మాత్రమే ఇటువంటి ఎక్స్పీరియన్స్ అనుభవిస్తారని నేను భావిస్తున్నా. ఈ మంచి ప్రోగ్రామ్ ఇది, ఒక ఇన్నోవేటివ్ షాప్, అది క్యాఫే విత్ ఎంజాయ్మెంట్ అండ్ బ్యూటీ, నేచురల్ బ్యూటీ, ఇది అన్నీ కలిపి మన ప్రేక్షకులకు, మన గెస్ట్కి, వైజాగ్ వాసులకు ఇది ఇవ్వడం ఇక్కడ ఈ సన్ క్యాఫేలో, అది మన అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు క్యాఫే. బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటుగా స్పందించారు. ఉత్తర దక్షిణ విభజన వ్యాఖ్యలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల్లో విభేదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. పాలక పార్టీ ప్రజలను విడదీసే రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. పార్లమెంటు, అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. దాన్ని వ్యతిరేకించడం సరైంది కాదన్నారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయంగా చర్చ మొదలైంది. డీలిమిటేషన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు యథాస్థితిగా ఉన్నటువంటి ఒక పెరిగే దాంట్లో 33% దేశవ్యాప్తంగా మహిళలకు చట్టసభలో ఫస్ట్ టైం రిజర్వేషన్ రాబోతున్నది. దానికి మీరు వ్యతిరేకం. ఆ 33% ఉమెన్ కు రావద్దనే మీ అంతా వ్యతిరేకం మీరు చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఉన్న అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 33% రిజర్వేషన్ గురించి వాళ్ళు ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు 33% అవుతుంది కాబట్టి దాని ఆపాలనే ప్రయత్నంతో ఈ యొక్క భయం సృష్టిస్తా ఉన్నారు. 33% లేడీస్ కు రావద్దనే కాంగ్రెస్ పార్టీ చూస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు, మీరు కలల గనకండే ఈ డీలిమిటేషన్ జరుగుతుంది. డీలిమిటేషన్ తర్వాత బీజేపీ ప్రభుత్వం వస్తుంది. మీరు అపోజిషన్ లో కూడా ఉండరని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. కాకినాడ జిల్లాలో జరిగిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ స్పందించారు. తునిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని పరామర్శించారు. గిరిజన, దివ్యాంగ మహిళలపై జరిగిన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బాధితురాలు కొద్ది రోజులుగా స్పృహ లేకుండా ఉండగా ప్రస్తుతం కోలుకుంటోందని వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అధికారులు సమీక్షించారు. ఈ కేసులో 16 ఏళ్ల అనుమానితుడిని పోలీసులు గుర్తించారు. మరింత మందికి సంబంధం ఉందా అన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
మహిళ మీద అత్యాచారం జరిగింది. తను తోటలోకి వెళ్ళినప్పుడు ఫిజికల్లీ డిసేబుల్, తను మూగా చెవిటి. ఇంట్లో వాళ్ళు ఎంతకీ రాకపోతే వెళ్ళి చూస్తే అక్కడ తోటలో అన్కాన్షియస్ గా పడుండి బట్టలు లేకుండా ఉండింది. సో వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లి స్కాన్ చేపిస్తే బ్రెయిన్ లో బ్లీడ్ అని తెలిస్తే, సో ఇక్కడ ఐ థింక్ తుని న్యూరో హాస్పిటల్, గురు న్యూరో హాస్పిటల్ తీసుకొచ్చారు. సో ఆల్మోస్ట్ ఒక 5-6 days అంటే మైకంలో లేదు, అన్కాన్షియస్ గానే ఉంది. నిన్నే కొంచెం కాన్షియస్ లోకి వచ్చింది. ఆ బ్లీడ్ వల్ల ఏంటంటే కుడి చెయ్యి కాలు కూడా కొంచెం పక్షవాతం లాగా వచ్చిందనమాట. సో దానికి ఫిజియోథెరపీ చేస్తున్నారు. ఎవరైతే చేశారో ఇది అతనైతే ఐడెంటిఫై చేశారు. ఈజ్ లెస్ దెన్ 18 years, 16 years. కాకపోతే ఇంకా విక్టిమ్ ఇంకా పూర్తిగా కాన్షియస్ లోకి రాలేదు. అంటే తనతో కూడా అందరూ కమ్యూనికేట్ చేయలేరు, ఒక్క ఫ్యామిలీ తప్పితే. నిన్న కొంచెం పిక్చర్ చూపిస్తే ఐడెంటిఫై చేసి రియాక్ట్ అయింది. ఈ రోజు మళ్ళీ కొంచెం ఇప్పుడు మాట్లాడించాను, ఇంకొంచెం డ్రౌజీగా ఉంది. ఎందుకంటే ఇంకా ఫుల్ గా హెడ్ ఇంజరీ కాబట్టి మినిమం ఇట్ విల్ టేక్ టైం. అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న యాటిట్యూడ్ ఏదైతే చాలా క్లియర్ గా చెప్తున్నారు, ఆడవాళ్ళ జోలికి వస్తే అదే ఆఖరి రోజు అని. దాని వల్ల కానివ్వండి, పోలీసింగ్ వల్ల కానివ్వండి, మన స్టేట్ లో ఏదైతే తీసుకుంటున్నారో వీటి వల్ల రోడ్స్ మీద క్రైమ్ తగ్గిపోయింది. అది ఎనీవన్ కెన్ సే. ఎవరు చేసినా కూడా వాళ్ళని ఇది చేయడానికి మాకైతే ఫ్రీ హ్యాండ్ ఉంది, అదొక్కటి చెప్పగలను నేను. వాణిజ్య గ్యాస్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను 20% నుంచి 50% పెంచినట్లు ప్రకటించింది. హోటళ్లు, క్యాంటీన్లు, వలస కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించింది. చిన్న వినియోగదారుల కోసం 5 కిలోల సిలిండర్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. మొత్తం 26 రాష్ట్రాలకు 22,000 టన్నుల ఎల్పీజీ కేటాయించింది. ఈ నిర్ణయం వల్ల చిన్న వ్యాపారులకు ఉపశమనం లభించనుంది. గ్యాస్ అందుబాటు మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. సరఫరా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. LPG से PNG पर शिफ्ट हुए हैं। इसके अलावा 2.5 लाख नई एप्लीकेशन या रजिस्ट्रेशन भी प्राप्त हुए हैं। LPG के संबंध में यहाँ पर भी कोई डिस्ट्रीब्यूटरशिप पर कोई ड्राई आउट नहीं है। ऑनलाइन बुकिंग अच्छी है, लगभग 92%। पैनिक बुकिंग तो नहीं कहूंगी, लेकिन बुकिंग का लेवल जरूर ज्यादा है, लेकिन डिलीवरी पूरी तरह सामान्य है। जैसा कि मैंने पहले बताया कि 21 तारीख को भारत सरकार ने कमर्शियल एलपीजी का क्वांटिटी 20% से बढ़ाकर 50% किया, और उसमें भारत सरकार ने सभी स्टेट गवर्नमेंट से रिक्वेस्ट किया कि ढाबा, होटल, इंडस्ट्रियल कैंटीन, कम्युनिटी किचन्स या कैंटीन्स, सब्सिडाइज कैंटीन्स जो राज्य सरकार या लोकल बॉडीज चलाती हैं, उन सभी को प्रायोरिटी दी जाए। इसके अलावा जो माइग्रेंट लेबर हैं उनको भी 5 किलो का सिलेंडर देने में प्रायोरिटी की जाए। इन सब के फलस्वरूप लगभग अभी तक 26 स्टेट्स ने 22,000 टन कमर्शियल एलपीजी एलोकेट की है, और एलोकेशन इज ऑल ओवर द कंट्री। जहां पर राज्य सरकार ने एलोकेट किया है वो भी है इस क्वांटिटी में, और जहां हमारी ऑयल मार्केटिंग कंपनीज दे रही हैं वह मात्रा भी इसमें सम्मिलित है। इस सब के प्रयासों के फलस्वरूप कल लगभग 30,000 5 किलो के सिलेंडर दिए गए हैं। केरोसिन के संबंध में भी जैसा आपको पता है, भारत सरकार ने एज एन ऑल्टरनेट फ्यूल ऑप्शन एडिशनल एलोकेशन किया है सभी राज्य सरकारों को, और यहाँ पर भी लगभग 16 राज्य और यूनियन टेरिटरीज में एलोकेशन ऑर्डर्स जारी हुए हैं। कंज्यूमर्स हैं जो एलपीजी से पीएनजी पर शिफ्ट हुए हैं। इसके अलावा 2.5 लाख नई एप्लीकेशन या रजिस्ट्रेशन भी प्राप्त हुए हैं। एलपीजी के संबंध में यहाँ पर भी कोई डिस्ट्रीब्यूटरशिप पर कोई ड्राई आउट नहीं है। ऑनलाइन बुकिंग अच्छी है, लगभग 92%। पैनिक बुकिंग तो नहीं कहूंगी, लेकिन बुकिंग का लेवल जरूर ज्यादा है, लेकिन डिलीवरी पूरी तरह सामान्य है। जैसा कि मैंने पहले बताया कि 21 तारीख को भारत सरकार ने कमर्शियल एलपीजी का क्वांटिटी 20% से बढ़ाकर 50% किया, और उसमें भारत सरकार ने सभी स्टेट गवर्नमेंट से रिक्वेस्ट किया कि
ढाबा, होटल, इंडस्ट्रियल कैंटीन, कम्युनिटी किचन्स या कैंटीन्स, सब्सिडाइज कैंटीन्स जो राज्य सरकार या लोकल बॉडीज चलाती हैं, उन सभी को प्रायोरिटी दी जाए। इसके अलावा जो माइग्रेंट लेबर हैं उनको भी 5 किलो का सिलेंडर देने में प्रायोरिटी की जाए। इन सब के फलस्वरूप लगभग अभी तक 26 स्टेट्स ने 22,000 टन कमर्शियल एलपीजी एलोकेट की है और एलोकेशन इज ऑल ओवर द कंट्री। जहां पर राज्य सरकार ने एलोकेट किया है वो भी है इस क्वांटिटी में, और जहां हमारी ऑयल मार्केटिंग कंपनीज दे रही हैं वह मात्रा भी इसमें सम्मिलित है। इस सब के प्रयासों के फलस्वरूप कल लगभग 30,000 5 किलो के सिलेंडर दिए गए हैं। केरोसिन के संबंध में भी जैसा आपको पता है, भारत सरकार ने एज एन ऑल्टरनेट फ्यूल ऑप्शन एडिशनल एलोकेशन किया है सभी राज्य सरकारों को, और यहाँ पर भी लगभग 16 राज्य और यूनियन टेरिटरीज में एलोकेशन ऑर्डर्स जारी हुए हैं। आज के समय में भारत सरकार का भी और राज्य सरकारों का भी ये प्रयत्न है कि ब्लैक मार्केटिंग और होर्डिंग को रोका जाए, और इस सब में राज्य सरकारों की भूमिका बहुत अहम हो जाती है। इस संबंध में मैं आपको बताना चाहूंगी कि कल लगभग 2700 रेड की गई विभिन्न राज्यों में, और लगभग 2000 सिलेंडर भी सीज किए गए हैं। उत्तर प्रदेश, महाराष्ट्र, तेलंगाना, छत्तीसगढ़ में अच्छी रेड्स हुई हैं और काफी मात्रा में सिलेंडर्स भी सीज हुए हैं। इसके अलावा ऑयल मार्केटिंग कंपनीज के ऑफिशियल्स के द्वारा भी सरप्राइज इंस्पेक्शन जारी हैं। अभी तक लगभग 290 शो कॉज नोटिस इशू किए जा चुके हैं। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను విడుదల చేసింది. సుమారు 1,500 కోట్ల రూపాయల మేర చెల్లింపులు జరిపినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో నిర్మాణ రంగానికి పెద్ద ఊరట లభించింది. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బిల్లులు క్లియర్ కావడం ఆనందంగా ఉందన్నారు. ఎన్నికల ముందిచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం గ్రామంలో వాహన పార్కింగ్ టెండర్ ఈసారి రికార్డు ధర పలికింది. మొత్తం 18 మంది పోటీ పడగా గతేడాది కంటే సుమారు 90 లక్షలు అధికంగా 3.2 కోట్లకు టెండర్ ఖరారైంది. కాణిపాకానికి చెందిన సెల్వం ఈ టెండర్ను దక్కించుకున్నారు. ఈ భారీ ఆదాయం గ్రామ అభివృద్ధికి ఉపయోగపడనుందని అధికారులు తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధి కోసం నిధులను వినియోగిస్తామని పేర్కొన్నారు. టెండర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించినట్లు వెల్లడించారు. ఈసారి పోటీ ఎక్కువగా ఉండడం వల్ల ధరలు పెరిగాయన్నారు. ఈ ఆదాయం గ్రామానికి పెద్ద మద్దతుగా మారనుంది. థ్యాంక్స్ టు సీఎం సార్ అని చెప్పుకోవడానికి ఇక్కడ కాంట్రాక్టర్ సోదరులు రాష్ట్రంలో ఉన్నటువంటి 1000 మంది R&B, పంచాయతీరాజ్, అదేవిధంగా రోడ్డు వర్క్స్ చేసేటువంటి మిగతా డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్ అందరూ ఇక్కడ కూడి వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత 3-4 సంవత్సరాల్లో రకరకాల పొద్దులు డిఫరెంట్ హెడ్ ఆఫ్ అకౌంట్స్లో పేరుకోపోయిన బకాయిలు అన్నీ కూడా మనకి రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ఎంతో ఆనందంతో మేము కాంట్రాక్టుల తరఫున మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపాలని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము. మేము కాంట్రాక్టర్లందరూ ప్రతి ఒక్కళ్ళకి పేమెంట్ ఈ మార్చి లోపల వచ్చినాయి, అందరికీ టర్న్ ఓవర్లు పెరిగినాయి. ఈ మంచి విషయం అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో కాంట్రాక్టుల సభ్యులందరూ అన్ని జిల్లాల నుంచి, శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం వరకు అన్ని జిల్లాల నుంచి వచ్చారు కాంట్రాక్టర్లు. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని, ఎందుకంటే అంతకుముందు చాలా ఇబ్బందులు పడ్డాము, చాలా బాధలు పడ్డాము. మా కాంట్రాక్టుల దయనీయ స్థితి అంతకుముందు ప్రతిరోజు పేపర్లో వచ్చింది. ఆ విషయం నుంచి మేము మంచిగా ఉన్నామన్న విషయం అందరికీ తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టింది. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్ లోకేష్ గారికి, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారికి అందరికీ థ్యాంక్ యూ. ఉగాది పర్వదినాన ఓన్లీ 1 డే 1500 కోట్లు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సీఎం గారు, థ్యాంక్ యూ సీఎం గారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. 3.4 కోట్ల రూపాయల వ్యయంతో 3.7 కిలోమీటర్ల పొడవుతో ఈ మార్గాన్ని నిర్మించారు. వర్చువల్ గా ప్రారంభోత్సవంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. భక్తులకు ఇది సౌకర్యంగా మారుతుందన్నారు. శ్రీరాముడి గిరి ప్రదక్షిణలో పాల్గొనడం తనకు అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మార్గం వల్ల పర్యాటక అభివృద్ధి కూడా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. హైదరాబాద్ మియాపూర్ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మదినాగుడి నుంచి చందానగర్ మార్గంలో దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం నుంచి హైడ్రా సిబ్బంది వరద నీటిని తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. అదే సమయంలో సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద భారీ రద్దీ నెలకొంది. ఈ 2 కారణాల వల్ల ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమైంది. వాహనదారులు గంటల పాటు ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. రహదారులపై రద్దీ తగ్గించేందుకు మార్గ మార్పులు చేపట్టారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంత ప్రజల అభివృద్ధిపై ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ విషయాన్ని వెల్లడించారు. కోర్ ఏరియాలో నివసించే ప్రజలకు పక్కా ఇళ్లు, పాఠశాలలు, ఆధునిక వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ప్రతి కుటుంబానికి 5 ఎకరాల సాగు భూమి, 15 లక్షల రూపాయల నగదు సహాయం అందిస్తున్నామన్నారు. ప్రజల జీవన స్థాయి మెరుగుపరచడమే లక్ష్యమన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తీసుకొని ముందుకు పోతా ఉంది. దీంట్లో ప్రధానంగా అడవి ప్రాంతంలో అవకాశాలు అందుబాటులో లేక, ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ అందుకోలేక, అటు విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, లేకపోతే ఇతరత్ర ఆర్థికంగా కూడా అనేక దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్న మీ అందరినీ ఈరోజు ఈ నాగరిక ప్రపంచంలో అందుబాటులోకి వచ్చినటువంటి అన్ని అవకాశాలను కూడా మీకు అందించాలనేటువంటి ఆలోచనతో పక్కా గృహాలు నిర్మించడమే కాకుండా, పాఠశాలలు నిర్మించడమే కాకుండా, అంగన్వాడీ పాఠశాలలు నిర్మించడమే కాకుండా ఇతరత్ర ఆధునిక వసతులన్నీ కూడా మీకు వైద్య సహాయంతో పాటు మీ అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టుగా, అట్లాగే ఈ పునరావాస నిర్మాణంలో గృహాలు నిర్మించుకునే దాంతో పాటు వ్యవసాయం చేసుకుని బ్రతకడానికి కావాల్సిన భూమిని కూడా 2 ఎకరాల భూమిని కూడా మీకు ఇవ్వటమే, 2 హెక్టార్ల భూమిని అంటే 5 ఎకరాల భూమిని మీకు ఇచ్చి
మీరందరూ భవిష్యత్తులో స్వంతంగా పట్టాదారులుగా ఆ భూమిపై బతకడానికి కావాల్సినటువంటి ఈ చట్టసభని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించి తద్వారా దాని ద్వారా వచ్చేటువంటి గౌరవం కూడా మీ అందరికీ ఆపాదిస్తూ మీ అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టుగా చేసేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు నగదును చెక్కును అందించే కార్యక్రమం కూడా ఈరోజు ఈ సభలో మీ అందరికీ ఏర్పాటు చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో మీ అందరి కుటుంబాలు, పిల్లలు బాగా అభివృద్ధి చెందాలని, బాగా చదువుకోవాలని, ఉన్నతంగా ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభించిన పవన్ కళ్యాణ్. శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు కొత్త సౌకర్యం. 3.7 కిలోమీటర్ల మార్గంతో భక్తులకు సౌలభ్యం. పర్యాటక అభివృద్ధికి దోహదం చేసే కొత్త మార్గం ప్రారంభం. రేవంత్ వ్యాఖ్యలపై బండి సంజయ్ విమర్శలు. ప్రజల్లో విభేదాలు సృష్టించే రాజకీయాలపై ఆరోపణలు. మహిళా రిజర్వేషన్ అంశంపై స్పందన. విభజన రాజకీయాలు మానుకోవాలని సూచన. బాధితురాలని పరామర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్. కాకినాడ ఘటనపై స్పందించిన రాయపాటి శైలజ. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించిన అధికారులు. కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ. విశాఖ సముద్ర తీరంలో సన్కేఫ్ ప్రారంభించిన సిపి బాక్షి. అరకు కాఫీ రైతులకు ప్రోత్సాహంగా సన్కేఫ్ ఏర్పాటు. పర్యాటకులకు ప్రత్యేక అనుభూతి అందించి విశాఖలో కొత్త ఆకర్షణగా నిలిచిన కేఫ్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.